ఓ ఈ ఇంటిని ఆశ్రయించావా? నువ్వే కాపాడాలమ్మా, మా అమ్మాయి లోపల ఉంది. వదిలిపెట్టను. నా పగ తీర్చుకోవడానికి ఎక్కడి దాకైనా వెళ్తా. హిమాలయాల్లో ఉండే ఆయన కోసం నేను ఒక యాగాన్ని చేస్తాను. తిరిగి వచ్చాను, పగ తీర్చుకుంటాను. మంది అయిపోతుంది, డబ్బులు లేవు. ప్రియాన్సి డబ్బులు తేమ్మా, డబ్బులు కావాలి. తాగి నా చావుకి కారణమైందే కాకుండా నా కూతుర్ని ఏడిపిస్తావా? నీ పని చెప్తా చూడు. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సిరి మందు దిగిపోయిందే, తాగడానికి డబ్బులు లేవే. డబ్బులు ఎక్కడ పెట్టి చెప్పావు, చావచ్చు కదే ఈ అమ్మ. నొప్పి నొప్పి, ఎవరు కూర్చున్నట్టు బరువుగా ఉంది ఏంటి? ఎవరు లేరు ఇక్కడ ఏంటి? నొప్పి తట్టుకోలేకపోతున్నాను. చాలా ఆకలిగా ఉంది, ఆకలిగా ఉంది. అన్నం పట్టురా, అన్నం పట్టురా. ఇది ఆడ సరిపోద్ది, ఇంకా కావాలి. పెట్టే పెట్టే. నేనేంటి ఇలా ఉన్నాను ఆయన డ్రెస్ వేసుకుని? నా చీరలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇన్ని చీరలు పెట్టుకుని ఆయన డ్రెస్ వేసుకున్నాను. చిచ్చి, చాలా బాగుంది ఈ చీర. బాగా రెడీ అవ్వాలి ఈరోజు. వద్దా వద్దా, ఏం చేసలేదు నాకు. ఈ మధ్య ఎలా ప్రవర్తిస్తున్నాను నేను? చచ్చా, నేను తాగకూడదు. అది పోయినప్పటి నుంచి మరీ ఎక్కువ తాగేస్తున్నాను నేను. అందుకనే పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. కొంప తీసి సిరా ఇది. చచ్చా, దానికి నేనంటే చాలా ఇష్టం. అది ఎందుకు ఇలా చేస్తుంది? మరి ఏమైంటుంది ఇలాగా? నాకు ఏం అర్థం కావట్లేదు అసలు. నాకు ఏం జరుగుతుంది? ఎవరు లేరు. నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు కదా. చెప్తా, నా పగ తీర్చుకోవడానికి ఎక్కడ దాకైనా వెళ్తా. చూస్తూ ఉండు. పాపేది ఇప్పుడు ఇదంతా కళ. ఎక్కడుంది ఎదుగుతుంది దీన్ని. అమ్మా శ్రీయాన్సి, శ్రీయాన్సి పాపేది? శ్రీ సిరి వద్దు సిరి, మన కూతురేది, చిన్న పిల్లేది. వదిలేవి వదిలేవి. నీ కూతురు కావాలా? రా మా దగ్గరికి రా. అదేంటి మా అయిపోయింది? అమ్మా పిల్ల శ్రీయాన్సి, శ్రీయాన్సి. అమ్మా శ్రీయాన్సి, అక్కడ చూశాను. ఇక్కడ ఉన్నావేంటమ్మా? ఏం తింటావమ్మా? అది రక్తం. రక్తమా? వెంటనే నేను ఆవిడికి ఫోన్ చేయాల్సిందే. ఓం నమ శివాయ. ఓ నువ్వు ఈ ఇంటిని ఆశ్రయించావా? చూద్దాం దైవం గెలుస్తుందా దయ్యమా అని. అమ్మా అమ్మా ఇలా రండమ్మా. ఇదే అమ్మా, ఇల్లు. పైకి రండి అమ్మా, పైకి రండి. వస్తున్నారా? వస్తున్నా, కంగారు పడకు. రండమ్మా, కూర్చోండమ్మా. వచ్చి మంచినీళ్ళు తీసుకోండి అమ్మా.
అవేమి వద్దురా. అమ్మా నువ్వే కాపాడాలమ్మా, మా అమ్మాయి లోపల ఉంది. ప్రమాదం, ఈ ఇంటి చుట్టూ ప్రమాదం. పగతో రగిలే ఒక ఆత్మ ఘోషిస్తోందిరా. మరి ఏం చేయాలమ్మా దీనికి? మీరే పరిష్కారం చూపించాలి. నీ కూతురు ఎక్కడా? లోపల ఉందమ్మా, రెండమ్మా. పద, నీ కూతురు చూద్దాం. రెండమ్మా. స్టార్ట్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వసై వగలాడి, నువ్వు మామూలు ఆత్మవి కాదే. వీళ్ళని పీల్చి పిప్పి చేసి చంపే వరకు నువ్వు నిద్రపోవు. నేనుండగా అది జరగదు. ఆగు, ఏంటి అది? నా మీదకే రంకెలేస్తున్నావా? ఓం నమః శివాయ. ఎవరక్కడా? అమ్మా చూడండమ్మా, మీరే. నా కూతురు ఎలా అయిపోతుందో అమ్మా, మీరే చూడాలమ్మా ఏదైనా. నువ్వు చాలా కష్టంలో ఉన్నావురా. నిన్ను నీ కూతుర్ని చూస్తుంటే గుండె కరిగిపోతోంది. అమ్మా సంవత్సరం క్రితం నా భార్య నా వల్ల చనిపోయిందమ్మా, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుంది నాకు. నీ భార్యే నీ కూతుర్ని హింస పెట్టేది, తన శరీరంలోకి దూరింది నీ భార్య ఆత్మే. కానీ ఆత్మ తనదైనా అది తన ఆధీనంలో లేదురా. తనకి కొన్ని దుష్ట శక్తులు తోడై ఇలా మిమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నాయి. ఇది నా ఒక్కదాని వల్ల కాదు, ఇది నేను చేయలేను. అమ్మా నువ్వే ఎలా అంటే ఎలాగమ్మా? ఈ చుట్టుపక్కలంతా నేనే నమ్ముకున్నారు కదమ్మా, నువ్వే ఏదైనా దారి చూపించమ్మా. నన్ను నమ్ముకున్న వారిని మధ్యలో వదిలేయనురా. అందుకే పొట్టి స్వామిని పిలిపిద్దాము. ఆయన అనుకుంటే జరగందేదీ లేదు. పొట్టి స్వామ, ఆ పిల్లాన్ని రేపే తీసుకొస్తానమ్మా. అయితే పిల్లాడేంట్రా మూర్ఖుడా? 500 సంవత్సరాలు ఆయుష్ కలిగిన పొట్టి స్వామిని పిల్లాడంటావా? పాపం, చెంపలేసుకో. అమ్మా ఆయన ఎక్కడ ఉంటారమ్మా? ఆయన ఎలా ఉంటారమ్మా? పొట్టి స్వామిని పిలవాలంటే మాటలు కాదురా. హిమాలయాల్లో ఉండే ఆయన కోసం నేను ఒక యాగాన్ని చేస్తాను. అది ఆయనకు తెలిసి ఆయనే వస్తారు. ఆ రోజు కోసం వేచి ఉండడం తప్ప నువ్వు ఇంకేమీ చేయలేవు. సెలవు. అమ్మా అమ్మా అలా వెళ్ళిపోతే ఎలాగమ్మా? నేను ఇది ఆ కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా. మళ్ళీ రండమ్మా తప్పకుండా.